వార్నింగ్ ఇచ్చారా లేక వసూళ్లు చేశారా? గుంటూరు ఫుడ్ సేఫ్టీ దాడులపై పెరుగుతున్న ఎన్నో అనుమానాలు. సీజ్ చేసిన హోటల్లోనే హలీం తింటారా? అధికారుల తీరుపై నెటిజన్ల ఫైర్. ఫోటోల కోసమే దాడులా? ప్రజల ఆరోగ్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం. ముందు సీజ్, వెనకాల ఓపెన్. అసలేం జరుగుతుంది? నాడు సీజ్, నేడు ప్లీజ్, రేపు చీజ్. ఫుడ్ సేఫ్టీ అధికారుల మూడు ముక్కల ఆట. ఫోటోలకు పోజులిస్తారు, పాకెట్లు నింపుకున్నారు, ప్లేట్లు ఖాళీ చేశారు. ఇదా మీ సేఫ్టీ? హోటల్లో నాసిరకం మాంసం దొరికిందని సీజ్ చేసిన చేతులతోనే అదే హోటల్ యజమాని వడ్డించిన హలీం ప్లేట్లను లాగించేయడం అధికారుల వృత్తి ధర్మం కాబోలు. వార్నింగ్ ఇచ్చేది మాకే, వసూళ్లు చేసేది మీరేనా? ప్రజల కడుపు కొట్టి మీ జోబులు నింపుకుంటే ఆ పాపం ఊరికే పోదు సార్. ప్రజల ఆరోగ్యం అంటే మీకు ఆట వస్తువా? ఇటీవల గుంటూరులోని పలు ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ ఆఫ్ బిర్యానీస్ లో తనిఖీలు చేపట్టగా తనిఖీలలో సుమారు 10 కేజీల కుళ్ళిన చికెన్, నిల్వ ఉంచిన రంగు వేసిన ఆహార పదార్థాలు మరియు అపరిశుభ్రమైన వంటగదిని గుర్తించారు. వీటిని అధికారులు ఫోటోలు తీసి మీడియాకు కూడా విడుదల చేశారు. హోటళ్లను సీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే ఎటువంటి బహిరంగ వివరణ లేదా ల్యాబ్ రిపోర్ట్లు లేకుండానే అది తిరిగి ప్రారంభమవటం స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా హోటల్లో జరిగిన హలీం పండుగ లేదా పునఃప్రారంభ వేడుకలు కొందరు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు అతిథులుగా హాజరవ్వటం విమర్శలకు దారితీసింది. అధికారులు కేవలం డబ్బులు వసూలు చేయడం కోసమే దాడులు చేస్తున్నారని, హోటల్ యజమానులతో లోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హోటల్ యజమాని జరిమానా చెల్లించారని, లోపాలను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారని, అందుకే పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చామని అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిస్మిల్లా హౌస్ ఆఫ్ బిర్యానీస్ ఫోటోలు మరియు అధికారులు అక్కడ విందు ఆరగిస్తున్నట్లు చెబుతున్న వార్తలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఆ దాడులు మరియు అనుమతులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగం అంటే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేదిగా ఉండాలి, కానీ కేవలం ఆదాయ వనరుగా మారకూడదు. నాసిరకం ఆహారం అమ్మే హోటళ్లపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా లైసెన్సుల రద్దు వంటి శాశ్వత చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది.